for this afternoon session. ఈ మధ్యాహ్న విభాగాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. After this, we have one more last session. దీని తర్వాత ఆఖరి విభాగం ఉంటుంది. So before we go into our study, any questions? మరి మనం అధ్యయనంలోకి అడుగు పెట్టడానికంటే ముందుగా వచ్చిన ప్రశ్నలను మనం పరిగణిద్దాం. ఎన్నో శ్రమలను అనుమతిస్తున్నాడు. నువ్వు నా బిడ్డవు అని పేరు పెంచి పిలిచాడు. దీన్ని బట్టి నన్ను ఏమనుకోవాలి? ఆకర్షించడం అంటే ఏంటి? బహుశా So, Abhi, you have to understand what is Christian life. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? We have already been studying that it's a relationship. మనం క్రితం నుండే చదువుకుంటూ వస్తున్నాము. దేవునితో ఉండే సాన్నిహిత్య సంబంధం. I have been using that example of husband and wife marriage ceremony. నేను దాని కొరకై భార్యాభర్తల అనుబంధం అనే దాన్ని జోడిస్తూ చెప్పాను. When you make that covenant, ఆ నిబంధన మనం ఎప్పుడైతే చేస్తామో, what are you saying? మీరేం చెబుతున్నారు? In prosperity or poverty, మరి సమస్త స్వాస్థ్యంలో, సొత్తులో, in happiness or in sorrow, మరి సంతోషంలోను విచారంలోను, in health or in weakness, ఆరోగ్యమందును అనారోగ్య వేళలో కూడా, in all circumstances of my life, అన్ని పరిస్థితుల్లో ఉన్న నా జీవితంలో I love you, నేను నిన్ను ప్రేమిస్తాను, I'll take care of you, నిన్ను సంరక్షిస్తాను, I'll be faithful. నేను నీతోనే ఉంటాను. So when a man and woman they come together, this is the vow they are taking. మరి భార్యాభర్తలుగా ఇద్దరు జోడించబడే వేళలో ప్రమాణాలు ఈ రకంగా చేస్తారు. All circumstances of life. అన్ని జీవిత పరిస్థితులన్నింటిలో కూడా It's not that when we are happy I'll be faithful. నేను బాగా సంబరంగా ఉన్నప్పుడే నమ్మకంగా ఉంటానన్నది కాదు అక్కడ. It's not that when we are prosperous then I'll take care. మనం బాగా బతికినప్పుడే నీకు బాగా ఉంటాననేది కాదు. Let any circumstance come, ఎలాంటి పరిస్థితి దాపురించినప్పటికీ I love you, నేను నిన్నే ప్రేమిస్తాను, take care of you. నిన్ను సంరక్షిస్తాను. This you are giving to someone that you have just met few days ago. కొన్ని రోజుల క్రితమే కలుసుకున్న ఒకరితో నేను ఇలాగా ప్రమాణాలు చేస్తున్నాను. And this relationship is till death. ఈ అనుబంధం అనేది జీవితం యొక్క ఆఖరి శ్వాస. But when it comes to Christ, కానీ మనమందరం క్రీస్తు దగ్గరికి వచ్చిన వేళ ఎలా ఉంటుంది? he is not forcing you to accept him as your Lord. ఆయన నిన్ను తన ప్రభువుగా అంగీకరించమని ఏ ఒత్తిడి తేవడం లేదు. He does not force. ఆయన అసలు బలవంత పెట్టడు. If any man wants to follow me, ఎవడైనను నన్ను వెంబడించకోరిన ఎడల. you understand that? అర్థమైందండి ఆ మాట? It's not by force. ఇది బలవంతము చేత అయ్యే పని కాదు. It's a choice. ఒక అవకాశం. It's a decision. ఒక నిర్ణయాత్మకమే. Now when you take that decision, ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకుంటావో, what are you thinking? నీవేమని యోచిస్తున్నావు? Christian life is different from other faiths. క్రైస్తవ జీవితం అనేది పూర్తిగా ఇతరులకు భిన్నంగా ఉండేది. Now for example this marriage issue, ఉదాహరణగా ఒక వివాహ బంధం విషయం. I want to get married నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. and
An example, right? ఒక ఉదాహరణ అండి. I want to get married, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. and a girl is there before me, నా ఎదుట ఒక అమ్మాయి ఉంది. and I am telling her, నేను ఆమెతో అంటున్నాను, I am ready to marry you. ఇదిగో నిన్ను పెళ్లి చేసుకోవాలని సిద్ధంగా ఉన్నాను. I have everything that we need. మన ఇద్దరికి కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. You just come empty-handed. నీవు ఉత్త చేతులతో నా దగ్గరికి రా. I don't want anything from your side. నీ వైపు నుండి నాకేది కూడా అక్కరలేదు. I have everything. నాకు సమస్తం ఉన్నాయి. But there is a condition. అయితే ఒక షరతు. Once we get married, మన ఇద్దరం పరిణయమును జోడించబడిన తర్వాత then I will be taking all decisions. నేనే సమస్త నిర్ణయాలను తీసుకొనబోతున్నాను. You will have to obey me. నీవు కేవలం లోబడి ఉండవలసిందే. I will decide what food you are supposed to eat. నీవు ఏమి తినాలో నిర్ణయించేది కూడా నేనే. What dress you have to wear, I will decide. నీవు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తీర్మానం నాదే. Anything you do, you need my permission. చూడండి, నీవు ఏది చేయవలెనన్నా నా అనుమతి తీసుకోవాలి. Will that girl marry me? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందండి. Yes? No? చేసుకుంటుందా లేదా? Why? ఎందుకని? I have everything. నా దగ్గర అన్నీ ఉన్నాయి. You don't bring anything. నీవేం తేవద్దు. But this is the only condition. అయితే ఇది ఒక్కటే షరతు. Will you marry? పెళ్లి చేసుకుంటారా మరి? Why? ఎందుకని? What's the problem? ఏంటండి సమస్య? Tell me. చెప్పండి. No freedom. స్వేచ్ఛ లేదు. Same with Christian life. అదే మాదిరిగా క్రైస్తవ జీవితం కూడా. Once He is your Lord, ఒక్క మారు ఆయన నీ ప్రభువైన వేళ there is no more freedom. ఇక స్వేచ్ఛ అనేది అస్సలు ఉండదు. That is Christian life. అదే క్రైస్తవ జీవితం యొక్క తీరు. I am your Lord. నేను నీ ప్రభువును. What I decide, you will have to obey. నేనేదేది నిర్ణయిస్తానో నీవు కేవలం లోబడాల్సిందే. My will be done. నా చిత్తమే జరిగి తీరుతుంది. Do you understand? మీకు అర్థమైందండి? Why I said this? ఎందుకు నేను ఇలాగ చెప్పాను? Today, many people are not happy in their Christian life. ఈ రోజుల్లోనండి క్రైస్తవులు అనేక మంది తమ జీవితంలో సంతృప్తి లేని వారు ఉన్నారు. Why so many problems? ఎందుకు రకరకాల సమస్యలు? Today is 8th January 2026. ఇదిగో ఈ వేళ 8వ తారీఖు జనవరి 2026 సంవత్సరం. You can divorce Jesus this afternoon. ఇదే మధ్యాహ్న వేళ నీ ప్రభుతో నీవు విడాకులు తీసుకోవచ్చు. You understand? మీకు అర్థమైందండి? Take a divorce this afternoon. ఈ మధ్యాహ్నమే మంచి విడాకులను తీసుకో. All that you have to say is, అంత కలుపుకొని నీవు చెప్పాల్సింది ఏంటంటే, when I heard about you, నిన్ను గురించి నేను విన్న వేళ I wanted a relationship. నాకు ఒక సంబంధం కుదరాలనుకున్నా. But I did not realize this is this serious. కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని నేను గుర్తించలేకపోయాను. I thought I will have my own freedom. నేను అనుకున్నాను నా సొంత స్వేచ్ఛ ఉంటుందేమో. But now I realize there is no freedom. కానీ ఇప్పుడు చూస్తేనేమో అసలు స్వేచ్ఛ అనేది లేని విధంగా ఉంది. So please forgive me. దయచేసి నన్ను క్షమించండి. I want a divorce. నాకు విడాకులు కావాలి. You understand? మీకు అర్థమైందండి? Only one small prayer you have to do. చిన్న ప్రార్థన ఒకటి చేస్తే సరి. Jesus, forgive me. క్రీస్తు నన్ను క్షమించు. I don't want to have any relationship with you. నీతో నాకు ఎలాంటి సంబంధం వద్దే వద్దు. From now on, I don't want you to be my Lord. ఈ క్షణం నుండి నీవు నా ప్రభుగా ఉండవద్దు. Just decide.
కేవలం నిర్ణయం తీసుకో. And tell him I made a mistake. చెప్పి ప్రభుకి నేను పొరపాటు చేశాను. From now on, don't trouble me anymore. అయ్యా ఇక నుండి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టమాకు. He will not threaten you. ఆయన నిన్ను భయకంపితురాలు చేయడు. He will leave you. నిన్ను అలాగే వదిలేస్తాడు. At least enjoy your life here. కనీసం ఇక్కడే అవని లోపల అన్ని సుఖాలు అనుభవించు. At least enjoy here. ఇక్కడైనా అన్ని అనుభవించు. Why are you crying and struggling with following Jesus? యేసయ్యను వెంబడిస్తూ విచారంతో శ్రమలు ఎదుర్కొంటూ ఎందుకు సాగాలి? When you have entered into a relationship, ఈ సంబంధ బాంధవ్యంలోనికి ఎప్పుడైతే నువ్వు ప్రవేశించావో there are ups and there are downs. ఎగుళ్ళు దిగుళ్ళు అన్నీ ఉంటాయి. If you trust him, నీవు గనక నమ్మిక ఉంచితే, if you know that he loves you, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని గాఢంగా నమ్మితే, if you have that realization that he is faithful, ఆయన నమ్మదగిన వాడు అని నీవు గుర్తించగలిగిన ఎడల, then only you will enjoy this relationship. అప్పుడు మాత్రమే ఈ అన్యోన్య సంబంధ సంతోషాన్ని అనుభవించగలవు. Now, I already shared with you about my wife, the health issue. నేను మీతో ఇంతకు ముందే నా భార్య నా ఆరోగ్య స్థితులను మీకు చెప్పాను. And now I am saying, Pastor Devdas, she has cancer. What to do? What to do? I never thought she'll have cancer. నాతో పాస్టర్ ఇలా సంభాషిస్తున్నాడు. ఏం చెయ్యాలి, నా భార్యకి క్యాన్సర్ రోగం పట్టుకుంది, అసలే బాధపడడం లేదు, ఇలా అవుతుందని నేను ఊహించలేదు అన్నానే అనుకోండి. And I am always complaining. ఫిర్యాదు. I made a mistake. అబ్బా నేను పొరపాటు చేశాను. I am complaining. నేను ఫిర్యాదు చేస్తున్నా. What is she thinking? నేను అలాగా చెబుతున్న వేళ ఆమె మదిలో ఏం మెదులుతుంది Tell me. చెప్పండి. What will she be thinking? ఆమె ఏ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది? I am regretting that I married her. నిన్ను వివాహం చేసుకొని విషాదంలో పడిపోయాను. I should have not married her. నేను ఆమెను అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. Always complaining. ఎల్లప్పుడు ఫిర్యాదులే. You understand that? నేను ఆమెను అర్థం చేసుకున్నాను. When I have a relationship with Christ, క్రీస్తు యేసుతో నాకు ఎప్పుడైతే వ్యక్తిత్వ సంబంధం కలిగి ఉందో, why am I following Christ? ఎందుకు నా క్రీస్తును నేను వెంబడిస్తున్నాను? He did not force. ఆయన నన్ను బలవంతం చేయడం లేదు. I chose. నేనే ఎన్నుకున్నాను. Accepted him as Lord. ఆయన నా ప్రభువుగా అని సొంతంగా నిర్ణయం తీసుకున్నాను. Thy will be done. అయ్యా నీ చిత్తమే నాలో నెరవేరాలి. Not my will. నా ఇష్టం కాదు. Why? ఎందుకని? I understood something. నేను ఒకదాన్ని అర్థం చేసుకున్నాను. That he is my creator. ఈయనే నా సృష్టికర్త. He is my savior. ఆయన నా స్వరక్షకుడు. He loves me so much. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. I just want to live for him. నేను ఇక ఆయన కొరకే బ్రతుకుతాను. Then only you will enjoy Christian life. అప్పుడు మాత్రమే క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యాన్ని ఆనందంగా అనుభవించగలం. When we are in this world, మనము ఈ లోకంలో ఉన్నంత కాలం there is pain, there are problems. చూడండి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి. That's a part of our life. అది మన జీవితంలోని భాగాలు. But I have someone with me, కానీ నాతో కూడా ఒకరు ఉన్నారు. and he is faithful. ఆయన నమ్మదగిన వారు. He said, I'll never leave you. ఆయన వాగ్దానం చేశాడు, నిన్నడు విడువను. No matter what happens, I'm there with you. ఇదిగో ఏమి సంభవించినా నేను నీతో కూడా ఉంటాను. You are mine. నీవు నాకు చెందినవాడు. You are precious. నీవు ప్రశస్తమైన దానివి. Turn with me to Isaiah 43. రండి నాతో కూడా యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోనికి రండి. In our morning live sessions, we are studying the book of Isaiah.
మనము ఉదయకాలం Sunday worship we are studying Isaiah. ఆరాధనలో కూడా మనం యెషయా గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. Turn with me to Isaiah 43 verse 1. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ప్రథమ చరణం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. Here look at what God is saying. ఇక్కడ దేవుడు ఏమి సెలవిస్తున్నాడో గమనించాలి. Fear not, భయపడకుము, I have redeemed thee. ఇదిగో నేను నిన్ను విమోచించి ఉన్నాను. I have called thee by thy name. ఇదిగో నిన్ను పేరు పెట్టి మరీ పిలిచి ఉన్నాను. Thou art mine. ఇదిగో నీవు నాకు చెందిన దానవు. Verse 2. రెండవ చరణం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. Verse 4. నాలుగవ చరణం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీవు నాకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. Verse 5. ఐదవ చరణం చూడండి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానము తెప్పించదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. I just read these verses. చూడండి, కేవలం ఈ లేఖనాలను మనం చదివారు. And he says, you are mine. ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు, You are precious. నీవు నా దృష్టికి ప్రియమైన దానవు, You are honorable. నీవు సన్మానించదగిన దానవు. That's my father saying. అది నా తండ్రి సెలవిస్తున్న మాట. Even if you go through the waters, ఇదిగో నీవు నదులలో బడి జలములలో వెళ్ళవచ్చినా కూడా, even if you go through fire, అగ్ని మధ్యలో నీవు నడిచే స్థితి కలిగినా కూడా, he did not say that you will not go through waters. ఇదిగో నీవు జలములలో బడి వెళుతావు అని అనటం లేదు. He did not say that you will not go through fire. ఇదిగో అగ్ని మధ్యలోకి వెళ్ళిపోతావు అని అనటం లేదు. What is he saying? అక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటి? Even though you go through that, నీవు జలములలో బడి వెళ్ళినా కూడా, I am there with you. ఇదిగో నేను నీతోనే ఉంటాను. But the problem is, అయితే సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుంది? I don't trust him. నేను ఆయన నమ్మను. I don't trust him. నేను నమ్మను. There are some families where the husband has his own bank account, the wife has her own bank account. కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటాయంటే, భర్త గారికి ఆయన ప్రత్యేకమైన బ్యాంక్ ఖాతా, అలాగే భార్యామణి కూడా ఆమె సొంత బ్యాంక్ ఖాతా. That shows the picture of the married life. అది వారి వివాహ బంధానికి చిహ్నంగా కనబడుతుంది. They don't trust each other. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అస్సలే ఉండదు. Husband has his own account. భర్తనేమో తన సొంత ఖాతా, Wife has her own account. అలాగే భార్య తన సొంత ఖాతా. If you don't have trust each other, then what's the point in staying together? ఇద్దరి మధ్య నమ్మకత్వమే లేని వేళ కలిసిమెలిసి బ్రతకడం దేని కొరకు? What does God want from us? దేవుడు మన నుండి కోరుతున్నది ఏమిటి? Do you trust me? విధానం నన్ను నమ్ముతావా? Am I faithful? నేను విశ్వాస్యత గలవాడను కానా? Will I leave you? నిన్నేమైనా వదిలేస్తానా నేను? Do you understand? మీకు అర్థమైందండి? If you have to enjoy Christian life, నీవు క్రైస్తవ జీవితాన్ని ఆనందించాలంటే trust is the main thing. నమ్మకమే ప్రధానమైన అంశం. I committed my life into his hands. నేను ఆయన చేతుల్లోకి నా జీవితాన్ని అర్పణ చేశాను. I trust him. నేను ఆయన నమ్ముతానంతే. No questions. ప్రశ్నే రేకెత్తదు. My wife has health issues. నా భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. That's not an issue. అది అసలు సంగతే కాదు. She is my wife. ఆవిడ నా భార్య. Let sickness be there, let it be health.
any issues, we trust each other. అనారోగ్యములు కలగనివ్వండి, ఆరోగ్యము ప్రబలనివ్వండి, మా ఇద్దరి మధ్య ఉన్న నమ్మకత్వం చెక్కు చెదరదు. We have committed our life into the hands of our Father. మీ నిలువురం కూడా మా తండ్రి చేతుల్లోకి మా జీవితాలను సమర్పణ చేశారు. He has been faithful. ఆయన నమ్మదగిన దేవుడు. Let His will be done. ఆయన చిత్తమే నెరవేరునుగాక. Same way, if you love God, అదే మాదిరిగా నీవు దేవుడిని ప్రేమించే వ్యక్తి అవుతే, if you trust Him, ఆయనని నమ్మే వ్యక్తి అవుతే, let anything happen. ఏ పరిస్థితి అయినా దాపురించనివ్వండి, Let it be sickness, అది అనారోగ్యం కానివ్వండి, let it be death, అది మరణమే కానివ్వండి, let it be pain. బాధాయుక్తమైనదే కానివ్వండి, He is faithful. ఆయన నమ్మదగిన వాడు. He is good. ఆయన మంచి దేవుడు. I know He loves me. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్నది నేను ఎరుగుదును. And that settles everything. అదే అన్నింటిని స్థిరీకరిస్తుంది. Do you understand that? మీకు అర్థమైందా సంగతి? Then no complaints. అప్పుడు ఫిర్యాదులు, కొండెములు లేనే లేవు. I'm reading one more portion. నేను ఇంకొక వాక్య భాగాన్ని చదువుతున్నా. Isaiah 43. యెషయా 43. Though He promised us so much, ఇంతగా ఆయన వాగ్దానం చేసినప్పటికీ, can you read verse 23 onward? 23 నుండి దయచేసి చదవండి. దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేలేదు, మీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. Verse 22. అమ్మ 20 నుంచి చదవండి. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. That's enough. Verse 22, what is it saying? 22వ చరణం ఏమని చెబుతోంది? Thou hast not called upon me, ఇదిగో నా పేరెత్తి నాకు మొర్ర పెట్టలేదు. O Jacob, ఓ యాకోబు, but thou hast been weary of me, O Israel. ఓ ఇశ్రాయేలు నన్ను గూర్చి విసిగి వేశారు. Do you understand? మీకు అర్థమవుతోందండి? What is God saying? దేవుడే సెలవిస్తున్న మాట ఏంటి? You are tired of me. నన్ను గూర్చి విసిగిపోయావు. There are many believers like that. అనేక మంది విశ్వాసుల తీరు ఇలా ఉంది. Tired of God. దేవుని గూర్చి వేసారిపోయిన చందం. God is not tired of me, నా గురించి దేవుడు విసగలేదు, but I am tired of God. నేనే విసిగి వేసారాను. Do you understand that? ఇది మీకు అర్థమవుతుందా? How painful it is. అది ఎంత బాధాయుక్తమైన విషయం. You are tired of me? ఏంటి, నన్ను గురించి నువ్వు విసిగిపోయావా? Are you fed up of me? లేక నన్ను గురించి వేసారి చితికిపోయావా? I have not troubled you. నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదే. Look at verse 23. 23 చూడండి. దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. Verse 24. 24 కూడా. నా నిమిత్తం సువాసన గల లవంగపు చెక్కలు నీవు రూపలించుకొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. Do you understand how painful it is? అది ఎంత బాధాయుక్తమైన విషయమో అర్థమవుతుందా? I have never troubled you. నేనెన్నడూ నిన్ను విసిగించలేదే. I took all the pain. నేనే బాధలన్నీ భరించాను. But you are tired of me. కానీ నన్ను గురించి నేను విసిగిపోయాను. That is why I say, if you are tired of God, leave Him today. అందుకే నేను ముందే చెప్పాను, నీవు ప్రభువుని గురించి విసిగిపోతే ఈ మధ్యాహ్నం వేళనే విడిపో. Just say divorce. చెప్పే విడాకులు అని పలికేయి. I am fed up. వద్దు, నీకు విసిగి వేసారిపోయాను. I want to enjoy life. ఇదిగో జీవితాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నా. I don't want your will. నీ చిత్తం నాకు వద్దే వద్దు. I want my own will. నా సొంత చిత్తమే నాలో నెరవేరాలి. Feel free, leave Jesus and go. స్వాతంత్ర్యంగా స్వేచ్ఛగా అనుభవించు. యేసుని వదిలేయ్. He will not force you. ఆయన నిన్ను బలవంత పెట్టడు. He will not bribe you. నీకేదో లంచం ఇచ్చి లాక్కోడు. He
He will not threaten you. లేక నిన్ను భయపెట్టడు. Many are following Jesus because they are afraid of hell. అనేక మంది యేసుని ఎందుకు వెంబడిస్తారంటే నరక యాతన భయం. That's why they are following Jesus. అందుకే ప్రభువును వెంబడిస్తూ ఉంటారు. Don't worry about hell. నరకమును గురించి చింతించవద్దు. At least enjoy here. కనీసం ఈ భూతలం మీద సంతోషాలను అనుభవించు. If you think that you are not beautiful, నీవు సుందరంగా లేవనుకో, go and buy some precious cream and try and apply it. Maybe you will become beautiful. నీ వెళ్ళి మొహానికి రాసుకునే సుగంధ ద్రవ్యాలన్నీ కొనుక్కొని మరి సింగారించుకో. At least enjoy here. కనీసం ఈ భూమి మీదైనా సంబరపడు. But if you want to follow Jesus, ఒకవేళ యేసయ్యనే వెంబడించాలని కోరిన ఎడల don't grumble. సరగడం కొనగడం మాని. If you know He is faithful, ఆయన నమ్మదగిన వాడు అని ఎంచితే then only you will enjoy even though you are sick. నీవు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ ఆనంద పారవశ్యంతో ఆయనను వెంబడించగలవు. Now since Amy is driving and traveling with me, many people say she doesn't have cancer. ఏమీ కాలే కారు దూరుతున్న చందం చూసి అందరు కూడా ఏమంటారు, ఈమెనా అబ్బో అనారోగ్యంగా ఉన్నట్టు అస్సలే కనిపించడం లేదు. Because what we think is, ఎందుకంటే మనమేమని ఆలోచిస్తాము. you should always say, Abba, it's hard, it's pain. Then only we will believe you are sick. ఇప్పుడు ఎవరో ఒకరు అయ్యో అబ్బా బొర్రో మొర్రో అనుకుంటే అమ్మో రోగంతో ఉన్నట్టు కనబడుతుంది అనుకుంటా. But if you are happy in the midst of problems, కానీ సమస్యల వలయంలో కూడా సంతోషభరితంగా నీవు సాగుతూ ఉంటే then the people say they don't have any problem. ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళకి అసలు సమస్యలే లేవు. What is Christian life? ఏమిటి అసలు క్రైస్తవ జీవితం అంటే? Even though I am in the fiery furnace, ఇదిగో నేను అగ్ని కొలిమిలో వేయబడినప్పటికీ I am not jumping out. నేను బయటికి గెంతడం చేయను. I am walking inside. నేను లోపలే నడుస్తూ ఉంటాను. Why? ఎందుకని? The fourth one is there with me in the furnace. ఇదిగో నాలుగో వాడు నాకు కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. If you are to enjoy His presence, నీవు ఆయన సన్నిధిని కనుక స్పర్శను కనుక అనుభవించాలనుకుంటే you should trust Him. ఆయననే నమ్మాలి. Deep down in your heart, you should know He loves me. నీ హృదయపు లోతులోకి తొంగి చూడు, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. So why these sufferings in your life? మరి అలాంటప్పుడు ఈ జీవితంలో ఈ శ్రమలన్నీ చుట్టూరే ఎందుకు మరి? Not to destroy you, నిన్ను నాశనం చేయడం కొరక, but so you can sense His presence. ఎందుచేతనంటే చుట్టూర శ్రమలన్నీ ఆయన సన్నిధి నీతోనే ఉన్నదని స్పర్శించడానికి, So that He can change your nature. అంటే నీ స్వభావమునంతా మార్పు చెందించడానికి. My nature has to change. నా స్వభావం రూపాంతరం చెందాలి. I have to become like Christ. నేను అచ్చంగా క్రీస్తును పోలి ఉండాలి. That is the reason He is allowing pain in your life. అందుచేతనే ఆ ప్రభువు నీ జీవితంలో అన్ని శ్రమలను అనుమతిస్తున్నాడు. My wife's life, if you look, there have been so many health issues. నా భార్య యొక్క చూసిన వేళ అనారోగ్య స్థితులు అన్నీ ఉన్నాయి. There was a time her both hands were full of pus. చూడండి, ఒకప్పటి కాలంలో ఆవిడ చేతుల వంక చూస్తే అన్ని చేతులు బొగ్గలు, వాటిలో నీరు నిలిచింది. She was suffering from blood arthritis. అంటే ఆవిడ ఈ రక్త సంబంధమైన రోగంతోని సతమతమవుతూ ఉండేది. These hands were rotten. అంటే ఈ రెండు చేతులు కూడా బిర్ర బిగుసుకుపోయినట్టు ఉండేవి. Pus used to fall.
అయితే ఆ రసి ఆ బుగ్గల నుండి కారుతుంది. She used to go around with a towel on her hands. ఆమె రెండు చేతుల మీద కూడా ఒక కర్చీఫ్ లాంటి కట్టుకొని పోతూ ఉండే. God healed her. దేవుడే బాగు చేశాడు. She had not non-stop bleeding for over 2 years. 2 సంవత్సరాల వరకు నిరాటంకమైన రక్తస్రావంతో ఆమె బాధపడింది. And we used to travel. మేము ప్రయాణం చేయాల్సి ఉండేది. She had become very pale. మరి ఆమె ముఖమంతా తెల్లబారిపోయినట్టయింది. God healed her. దేవుడే ఆరోగ్యం అంది. She had jaundice. ఆవిడకి జాండీస్ రోగం. She was about to die. ఇక చనిపోతుందేమో అన్నంతగా వచ్చేసింది. The Lord healed. ప్రభువే బాగు చేశాడు. When people hear that she has cancer, I say, what's the problem? నేను ఎప్పుడైతే ఆమె క్యాన్సర్ ఉంది అంటే అన్నట్టుగా మొహం వేలాడిస్తాను. ఎందుకు ఏమైందండి? She has pain, you don't have anything. Why are you saying? ఆమెకు నొప్పి ఉంది కదా, నువ్వే ముఖాన్నిగా పెట్టేసి ఎందుకా అరుపు? More people die of accidents than cancer. చాలా మంది ప్రమాదాల కంటే క్యాన్సర్ రోగంతోనే చచ్చిపోతున్నారు. Many people die of road accidents than cancer. ఈ క్యాన్సర్ కంటేనండి రోడ్డు ప్రమాదాల చేత అనేక మంది చచ్చిపోతున్నారు. Cancer, it's very less. ఈ క్యాన్సర్ రోగం అనేది చాలా అల్పమైనది. Many more die in road accidents. కానీ అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. Still we travel by bus. అయినప్పటికీ బస్సులో ప్రయాణం చేస్తాం. We have our car. మన కారు మనకుంది. We have our motorcycle. అలాగే మోటార్ బైక్స్ ఉన్నాయి. You are not afraid of that. వాటి గురించి భయమేమి కలగదు. Then why are you afraid of cancer? మరి అలాంటప్పుడు ఈ క్యాన్సర్ రోగం గురించి అంత భీతి ఎందుకని? Is it a sickness? అదేమైనా అనారోగ్యమా? It's how you look at it. దాన్ని నీవు ఎలా చూపుతో చూస్తావో. This body is not mine. ఇదిగో ఈ దేహము నాది కాదు. Through baptism we have given this body to Christ. బాప్తిస్మము ద్వారా ఈ దేహమును దేవునికి అర్పణ చేశాం. This is his body. ఈ దేహము దేవునికి చెందినది. When we both pray, మేమిద్దరం కూడా ప్రార్థన చేసే వేళ we have a dog in our house. మా గృహంలో మాకు ఒక కుక్క ఉంది. It had cancer. దానికి కూడా క్యాన్సర్ రోగం వచ్చింది. It had a big boil. మరి పెద్ద కంటి లాంటిది వచ్చేసింది దానికి. It was in lot of pain. ఆ కుక్క ఎంతో బాధలో బెదలో ఉంది. So we decided, let us put her to sleep. మేమిద్దరం కూడా ఏదో శాయశక్తి దాన్ని నిద్రపుచ్చాలి అనుకునేవాళ్ళం. Because how will you teach the dog trust God? That's a dog. ఆ కుక్కను పట్టుకుని కుక్క నువ్వు దేవుని నమ్మవే అని ఎలా చెప్పగలవు? So our son was taking this dog to the clinic so that we can give that injection and put her to sleep. నువ్వు కుమారుని ఆ కుక్క తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స చేసి దాన్ని ఎలాగైనా పడుకునేటట్టు చేయాలని ప్రయత్నాలు చేశాను. We did not want to do that. నీవు దాన్ని చేయాలని కోరుకోలేదు. We love animals. మేము జంతువులను ప్రేమిస్తాం. We have 3 dogs inside our house. మాకేమో ఇంట్లో 3 కుక్కలు ఉన్నాయి. And outside our house we have 2 street dogs. మరి బయటనేమో 2 వీధి కుక్కలు కూడా ఉన్నాయి మాకు. There are some pigs also. మరి అలాగే పందులు కూడా ఉన్నాయి. That's not ours. అవి మాకు చెందినవి కావు. Someone else's. ఎవరికో చెందినవి. We have birds inside our house. మా ఇంటిలో చిన్న పక్షులు కూడా ఉన్నాయి. So Sam was about to take the dog to the clinic. శామేమో ఇక కుక్కని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అని వెళ్ళారు. Now it's around 14 years old. అది సుమారు 14 సంవత్సరాల వయసు. So before he was taking her, I said, come, let us pray. మరి కొడుకు ఆ కుక్కని తీసుకొని పోబోయే ముందు నేను అన్నాను, రండి ఒకసారి ప్రార్థన చేద్దాం. And we prayed. మేము ప్రార్థన చేశాం. Lord, we love this Julie very much. ప్రభువా ఈ జూలీని బహుగా ప్రేమిస్తానయ్యా. We don't want her to die. మేము అది చనిపోవడం ఇష్టం లేదయ్యా. You are the healer. నీవే స్వస్థపరిచే వాడవు.
And that's all we prayed. అంతే మేము చేసిన ప్రార్థన. And God healed her. దేవుడు ఆ కుక్కను బాగు చేశాడు. Whom? ఎవరిని? Our dog. మా కుక్కను. It had cancer. దాని క్యాన్సర్ ఉంది. God healed her. దేవుడే బాగు చేశాడు. Now I can also pray, Lord, if you can heal Julie, Amy is more precious. నేను ఒక్క జూలీ కొరకే అంతగా ప్రార్థన చేస్తే నా భార్య ఏమి కొరకు ఇంకెంతగా ప్రార్థన చేస్తాను. We have never prayed for her healing. మేమెన్నడూ కూడా ఆమె స్వస్థత కొరకు ప్రార్థన చేయలేదు. All that we have prayed is, మేమంతా చేసిన ప్రార్థనల్లో ఏంటంటే, Lord, thank you for the privilege you have given us to minister. ప్రభువా నీవు పరిచర్య చేయటకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి నీకు వందనాలయ్యా. We are just praying that this sickness doesn't become a hindrance in the ministry. అయ్యా పరిచర్య క్షేత్రంలో ఈ అనారోగ్యం ఒక అడ్డుల బండలాగా అడ్డురాయిలాగా మాత్రం ఉండొద్దయ్యా. We have a lot of traveling to do. అయ్యా దీర్ఘ ప్రయాణాలు ఎన్నెన్నో ఎదురు ఉన్నాయి. Wherever I go, she comes with me. ఎక్కడెక్కడికి నేను వెళ్ళినా అక్కడికి వెళ్ళిన నా భార్య వస్తుంది. Even if we are in Bhopal, we go to visit believers, we are doing it together. మరి ఇంకా భోపాల్ నగరంలోకి వెళ్ళి విశ్వాసుల గృహాలను సందర్శించే వేళ కూడా సతీమణి నాతోనే ఉంటుంది. Lord, let not this sickness become a hindrance. ప్రభువా ఆమెకున్న ఈ అనారోగ్యం ఆటంకంగా ఉండొద్దయ్యా. And the Lord is encouraging us, both of us and our families. మరి దేవుడు మా ఇద్దరిని కాకుండా మా పరివారాన్ని కూడా పరిరక్షిస్తూ నడిపిస్తున్నాడు. And people say, how are you able to travel? ప్రజలు అడుగుతారు ఆశ్చర్యంగా, మీరు ఎలాగ ప్రయాణాలు చేస్తుంటారండి? It's His grace. ఆయన దయ, ఆయన కృప. There is pain, లోపల బాధ ఉంది, but He strengthens. కానీ ఆయన దయ కృపగలవాడు. Because it is a relationship. ఎందుకంటే ఆయనతో సాన్నిహిత్య సంబంధం ఉన్నది. We know what He'll do is for our good. మన మంచి కొరకు ఆయన ఏమేమి శ్రేష్టమైనవి చేయగలడో చేస్తాడు. That is the joy of Christian life. అది ఆనందభరితమైన క్రైస్తవ జీవితం తీరు. So when problems come in your life, అందుకే మీ జీవితాల్లోకి సమస్యలు ప్రవేశిస్తున్న సమయంలో what are you supposed to do? మీరు బహుశా చేయవలసింది ఏంటి? Sit alone. ఏకాంతంగా కూర్చోండి. Talk to Him. ఆయనతో సంభాషిస్తూ ఉండండి. Is he your father? ఆయన మీ తండ్రి కాదా? Yes or no? అవునా కాదా తేల్చండి. We are in the ministry. మేము ఆ పరిచర్యలో నిమగ్నమయ్యాం. People call us and tell us about their problems. ప్రజలేమో మాకు ఫోన్లు చేసి వాళ్ళ పరిస్థితులన్నీ తెలుపుతూ ఉంటారు. We sit alone with God. మేము ఏకాంతంగా యేసయ్యతో కూర్చుంటాం. That's all. అంతే. Father, how to deal with this problem? అయ్యా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి తండ్రి? And He talks. ఆయన మాట్లాడతాడు. We have a Father who talks. మనతో సంభాషించే తండ్రి ఒకరున్నారు. Look at Abraham. అబ్రహాము చూడండి. Did God come and sit outside his tent? అబ్రహాము గుడారము ఆవల దేవుడే స్వయంగా వచ్చి కూర్చున్నాడా లేదా? Abraham had no idea that that is God. మరి అబ్రహాముకు ఏ మాత్రం కూడా సోయి లేదు ఈయనే దేవుడని. He thought there are 3 people going. ఈయన అనుకున్నాడు అదో ముగ్గురు వెళ్తున్నారేంటో అనుకున్నాడు. He just told them, come sit here, eat food, drink water, then go. ఆయన ఏమన్నాడు? రండి రండి మా గుడ దగ్గర రండి, కూర్చోండి, నీళ్లు త్రాగండి, మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించండి అని అన్నాడు. అంతే. He had no idea that that is God. ఆయనే దేవుడన్న ఆ సంగతి అబ్రహాముకు తెలియదు. But as they were eating, వారు భుజిస్తున్న వేళ He started talking. ఆయన మాట్లాడడం ఆరంభించారు. Next year, ఇదిగో వచ్చే ఏడాది కల్లా you will have a son. నీ ఒడిలో ఒక కొడుకు ఉంటాడు. that's when Abraham said, wait, what are you saying? అప్పుడు అబ్రహాము ఏం చెబుతున్నారండి?
I already have Ishmael. ఇప్పటికే నా దగ్గర ఇష్మాయిల్ కొడుకున్నాడు. He is a young man. అతడు యవ్వనస్తుడు. We are not praying for Isaac. నీవా ఇస్సాకు కొరకు ప్రార్థన చేయటం లేదు. But he says, no, next year. లేదు, వచ్చే ఏడాది కల్లా నీ ఒడిలో కొడుకు నిశ్చయం. What did Sarah do? శారా ఏం చేస్తుందండి? She is inside the tent. ఆమె గుడారము లోపల ఉన్నది. When she heard, ఆవిడ విన్న సమయంలో She started laughing. ఆమె నవ్వడం మొదలెట్టింది. And what is this person saying? ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటి? Why is she laughing? ఆమె ఎందుకు నవ్వుతుంది? That's when Abraham understood this is not one man. అప్పుడు దాని అబ్రహాముకు అర్థం కాలేదు, ఈ ఒక్క మనుషుడు కాదు, This is someone else. ఈయన మరెవరో అయి ఉన్నారు. God and Abraham were friends. అబ్రహాము దేవుడు స్నేహితులైపోయారు. He wants you also to be his friend. ఆయన ఈ మధ్యాహ్న వేళ నిన్ను కూడా తన స్నేహితుడిగా ఉండాలని కోరుతున్నాడు. We worship him as God, ఆయనను మనం దేవుడిగా ఆరాధిస్తాం. but he desires that I become his friend. కానీ ఇదిగో నేను అబ్రహాముకు స్నేహితుడను. And they both talked. And they both talked. ఇద్దరు కూడా ఇరువురు కూడా మాట్లాడుతున్నారు. Yes. అవును. Do you realize? ఆయన సజీవుడై ఉన్నాడు. He is looking for some friends. ఇదిగో ఆయన కొంతమంది స్నేహితుల కొరకై ఆకాంక్షిస్తున్నాడు. He is here. ఆయన ఇక్కడే ఉన్నాడు. No matter what your problem is, నీ సమస్య ఏదైనప్పటికీ he wants you to talk. ఆయన నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. Talk to him as you talk to your father. ఆయనను తండ్రిగా ఎంచి మాట్లాడుతున్నాడు. That is prayer. అదే ప్రార్థన అంటే. Do you understand? అర్థమైందండి? Shall we close our eyes and spend some time talking? కొన్ని క్షణాలు కన్ను మూసుకొని మన తండ్రితో మాట్లాడతామా ప్రియులారా? We know the word. దేవుని వాక్యం తెలుసు. We know the word. మనకు దేవుని వాక్యం తెలుసు. He is here. ఆయన ఇక్కడే ఉన్నాడు. He is your creator. ఆయన నీ సృష్టికర్త. Isaiah 43 we read. యెషయా 43వ అధ్యాయంలోని మాట మనం చదివాం. You are mine. ఇదిగో నీవు నా సొత్తు. I have called you by your name. నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నవాడు. You are precious. నీవు నా దృష్టికి ప్రియమైన వాడు. You are honorable. నీవు సన్మానించగలిగినవాడు. Spend some time talking to him. కొంతసేపు సంభాషిస్తూ సమయం గడుపుదాం. Close your eyes and open your mouth and talk. కన్ను మూసుకొని నోరు తెరిచి ఆయనతో మాట్లాడడం ప్రారంభిద్దాం. Hallelujah. హల్లెలూయా. We have shared with you God's pure word. దేవుని స్వచ్ఛమైన ఉపదేశ మాటలు మీకు వినిపించబడ్డాయి. You have heard his voice. నీవు ఆయన స్వరమే ఆలకించావు. He is your friend. ఆయన నీ స్నేహితుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah.
Worship Him. ఆయనను ఆరాధిస్తుండు.
సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, సామర్థ్యం కలిగిన నాయన ప్రభు, నీ కుమారుడుగా నీ కుమార్తెలుగా బ్రతకడానికి భూమి మీద భాగ్యము చేయన దేవుడు నాయన, నీతో సాన్నిహిత్య సంబంధములో ఇమిడి ఇంపైన యాత్రలు చేయడానికి, మాతో కూడా నడవడానికి మాట్లాడిన దేవుడు అవుతాడు నాయన. శ్రమల మధ్యలో నేనెంత చేరువగా మమ్మల్ని లాక్కుంటావు నాయన. చుట్టూరా రకరకాల భిన్నమైన పరిస్థితులు ఏర్పడిన వేళ ముగ్గురితో అగ్నిలో కూడా 4వ వ్యక్తిగా దిగిన దేవుడు వేత మాతో కూడా దిగి నడిచే దేవుడు ఉన్నాడు. మేము దిగులు పడక, దిగ్భ్రాంతి నొందక నాయన, దైవమా నీ స్వరమే వింటూ నీతో సత్సంబంధాన్ని స్థిరపరచుకుంటూ ప్రభా కడ వరకు నాయన నీతో నడిచే భాగ్యం మాకు దయచేయండి. ఆఖరి వరకు నీకంటే మంచి స్నేహితుడు మా కిలలో ఎవరు కూడా లేదయ్యా. ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన ప్రియుడవు నాయన ప్రభు. ప్రతిదినం ప్రతిక్షణం నీ సన్నిహిత్య స్పర్శను అనుభవిస్తూ నీ సంతోషాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ తండ్రి ఆఖరి వరకు పరిగెత్తే కృప మా అందరికీ దయచేసి నాయన, మా ద్వారా నీ గణనామానికి మహిమ తెలుసుకుందాం. యేసుని దివ్య నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. So now we close early. మనం కాస్త ముందుగానే ముగించాం. 6:30 we have the final session. 6:30 గంటలకు మనకు తుది విభాగం ఉంటుంది. It's just 5 o'clock now. ఇప్పుడు 5 కావస్తుంది. We are giving you time to be alone with God. మీకు ఎందుకు సమయం అనుగ్రహించబడుతుందంటే యేసయ్యతో ఏకాంతంగా గడపడానికి. No matter what your issues are, మీకున్న సమస్యలు ఏవైనప్పటికీ the hall is here. హారా మీ కొరకు ఉంది. Sit alone. నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చోండి. Don't sit and talk with others. ఇతరులతో సంభాషించడం మానే. It's your life. ఇది నీ జీవితం. It's God's grace. 2026 January 7 and 8 we are able to come together. చూడండి, నూతన సంవత్సరమైన 26లో 7, 8 తారీఖులలో మనం ఈ విధంగా ఆయన సన్నిధానంలో గడిపే ధన్యత దొరికి. We don't know how many more days are there for the coming of the Lord. ఇంకెన్ని దినములు యేసయ్య ప్రత్యక్షత కొరకు ఉన్నాయో ఎవరికీ తెలియదు. Tonight when we say the benediction, మనం ఈ రాత్రి ఆశీర్వాదం పలికేబోయే ముందుగా you should say, yes, the Lord bless me. అవును, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడని నాకు గుర్తు కావాలి. If any one of you has not got the experience of worshiping in the Spirit, మరి మీరు ఎవరికైనా ఆత్మలో ఆరాధించడం అనేది అలవాటు కానట్లయితే now is the time for you. ఇదిగో ఇదే మీకు అనుకూలమైన సమయం. Lord, I want your Spirit to take charge of my life. ఓ ప్రభువా, నీ ఆత్మ నన్ను ఆధీనములోనికి తీసుకునే అనుభవం వయ్యా. Lord, bless me with the gifts of the Spirit. ప్రభు, ఆత్మ సంబంధమైన వరములతో నన్ను నింపయ్యా. This time is precious for us. ఇదిగో ఈ సమయం ఎంతో ప్రశస్తమైనది. I have a lot of things to teach, అనేక విషయాలు మీకు బోధించాల్సి ఉంది. but the Spirit of the Lord is asking me to stop. That's why we stop. దేవుని ఆత్మ ఇక్కడ ఆపమని సెలవించిన కారణం చేత ఆగే. He wants to talk to you alone. ఇదిగో ఏకాంతంగా మీ ఒక్కొక్కరితో ఆయనే మాట్లాడాలనుకుంటున్నాడు. He wants you also to talk. మీరు కూడా ఆయనతో మాట్లాడడం మొదలెట్టండి. So the precious time is before us. ఇదిగో అతి విశేషమైన సమయం మన ఎదుట ఉన్నది. We don't know how the Lord will talk tonight. ఈ రాత్రి దేవుడు మనతో ఎలాగో మాట్లాడబోతున్నాడో తెలియదు. That's the final session. అది తుది సభ. We don't know how he will talk. ఏ ప్రకారంగా ఆయన మాట్లాడబోతున్నాడో తెలియదు. But before that, let's spend some time talking to him. దానికంటే ముందుగా మీరు ఒక్కొక్కరు ఏకాంతంగా దైవ సన్నిధిలో గడపండి. I hope you understand. నేను అనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. May God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. So the last session starts at 6:30.
ఆఖరి విభాగం 6:30 గంటలకు ఆరంభం అవుతుంది. May God bless you. దేవుడు